అదలా మంచం మీద పడుకునుంటే అంపశయ్య మీద భీష్ముళ్లా కనిపిస్తుందిరా నాకు. వ్యక్తిత్వం ఉన్న మనిషి రాది, రోషం పౌరుషం ఉన్న ఆడది రాది. కొడుకు మీద ఎంత గొప్ప ప్రేమ ఉందిరా దానికి. దాని ఊపిరి మోగపోతుందని తెలిసిన ఆ వార్త వాడికి తెలియనివ్వకుండా, వాడెక్కడ తల్లడిల్లిపోతాడోనని తన బాధ వాడికి తెలియనివ్వకుండా, వాడు బాధపడకుండా ఉండాలని కోరుకున్న గొప్ప తల్లి రాది, గొప్ప తల్లి. గ్రాని, నువ్వేనా? ఏమైంది నీకు? ఎందుకలా వాళ్ళని పొగుడుతున్నావు? మెంటల్ కండిషన్ బాగానే ఉందా, బ్యాలెన్స్ తప్పిందా? సాకేత్, మాటలు తిన్నగా రానివ్వు. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా వాగే నీకు నీకు తప్పిందిరా మెంటల్ బ్యాలెన్స్. నేను పర్ఫెక్ట్ గానే ఉన్నానురా. నాకు నీలా మూర్ఖత్వం లేదు. మంచిని మంచిని చెడును చెడని ఖరాఖండిగా చెప్పగలిగిందానిరా నేను. సీత, శారదకి తగ్గ కోడలు వినిపించుకున్నావమ్మా. ఒక్క మాట నాతో చెప్పుంటే ఇంత మానసిక సంఘర్షణకి గురయ్యేదానివి కాదు కదమ్మా. భయపడ్డావా? ఎక్కడ బయటపడుతుందోనని జాగ్రత్త పడ్డావా? సీత, ఊరుకోమా, ఊరుకో. ఇంత గొప్ప పని చేసి చిన్నపిల్లలా గుక్క పెట్టిడుస్తావేమ్మా? నేను గంభీరంగా కనిపించచ్చు, మీరు నాలో గర్వాన్ని మాత్రమే చూడొచ్చు, నా స్వరంలో కఠినత్వాన్ని వినొచ్చు. కానీ నా చేతలు మాటలు ఎప్పుడూ మంచి వైపే ప్రయాణం చేస్తాయి సీత. పంతాలు పట్టింపులు ఉండొచ్చు, కానీ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆపేక్షలు నాకు ఉన్నాయమ్మా. మీలాగే నేను చలిస్తాను, నా కళ్ళు చెమ్మగిలుతాయి. నేను మనిషినే సీత, ఆడదాన్ని, అమ్మని. సీత,
మాటల్ని తెంచుకోవచ్చు, కానీ మనసుని తెగదెంపులు చేసుకోనమ్మా. నేను ఆవేశాలు తగ్గకపోవచ్చు, కానీ మమకారానికి కట్టుబడిపోతానమ్మా. అసలు ఆ గుణమే నాలో లేకపోతే మీరెలా నా ఇంట్లో ఉండగలరు? నేను ఎలా రానిచ్చేదాన్ని? అమ్మమ్మ గారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి, క్షమించండి. అవసరం లేదు సీత. తప్పు చెయ్యనప్పుడు క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు. ఒకటే మాట సీత, ఖచ్చితమైన మనస్తత్వం అటు ఇటు మారదు. మాట మీద నిలబడతాను, తప్పుని తప్పనే అంటాను. అలా అని ప్రతిసారి దాన్ని వేలెత్తి చూపించను. నా మాట కాదన్నప్పుడే నాకు కోపం వస్తుంది. నచ్చ చెప్పగలిగితే ఆలోచిస్తాను. తప్పు చేసి వాదించినా సాగదీసినా నేను భరించలేను సీత, భరించలేను. మంచి అన్నాను కదా అని చనువు తీసుకుని నెత్తినెక్కాలని ప్రయత్నం చేస్తే కింద పడేస్తాను. స్థాయి స్థానం తెలుసుకోవాలి. ఎవరికిచ్చే గౌరవ మర్యాదలు వాళ్ళకివ్వాలి. సీత, నీ మంచితనం మీద నా అంచనా తప్పు కాదని నిరూపించావమ్మా. రామచంద్రయ్య కూతురు రత్నాలన్నమాట అది నువ్వు కలిసి నిజం చేశారమ్మా, నిజం చేశారు. అత్తయ్యని అభిమానించావు, ఆస్తిపాస్తులు పక్కన పడేశావు. పెద్దతనాన్ని గౌరవించావు. ప్రేమకు కట్టుబడిపోయావు. అదిరా సీతంటే. శభాష్ సీత, చాలా ఎత్తుకెదిగిపోయావమ్మా. పిల్లల్ని పొగడకూడదంటారు గాని పొగడకుండా ఉండలేకపోతున్నాను సీత. ఇలా అంటున్నాను కదా అని ప్రతి విషయంలోనూ ఇలాగే సర్దుకుపోతానని అనుకోవద్దు. కారణాలను బట్టి కలుపుకుపోతాను. తప్పనిపించినప్పుడు మాత్రం నిలదీస్తాను. అన్ని మాటలని అంతగా పొగిడి చివరికి ఆ ముక్తాయింపేమిటి? ఓహో, అందరినీ నీ భయభక్తుల్లో పెట్టుకోవాలనా? అవసరం లేదండి. ఎవరి హద్దేంటో వాళ్ళు తెలుసుకునే మసులుకుంటున్నారు. రేయ్, ఊరికే మనుషులను అవమానించి మనసు తెలుసుకోకుండా ప్రవర్తించకూడదురా. ఇప్పటికైనా తెలిసిందా సీత ఏమిటో, సీత మంచితనం ఏమిటో? వాడి అభిప్రాయం ఇప్పుడు అవసరమా మీకు? సంజయ్, మా శారద కండిషన్ ఏమిటి? చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా అయిన వాళ్ళు మీ దగ్గర దాచడం పద్ధతి కాదు. ఏ వైద్యమైనా ఉపశమనం కోసమే కానీ పర్మనెంట్గా క్యూర్ కాదు.
సంజయ్, హాస్పిటల్లోనే ఉంచి వైద్యం చేయాలా? ఇబ్బంది పడకుండా మందులు వాడుతూ ఉండడమే, అడిగింది కాదనకుండా తృప్తి కలిగించటమే. అమ్మా, అమ్మా, రఘురాం, వద్దురా, ఏడవకు. అది అదృష్టవంతురాలురా. నీలాంటి కొడుక్కి తల్లయింది, సీత లాంటి కోడలికి అత్తయింది. అమ్మమ్మ గారు నన్ను మన్నించారు. అదే పెద్ద మనసుతో అత్తయ్య గారిని కూడా మన్నించరా? మంచి పని చేసావంటుంటే నేను మన్నించడం ఏమిటి? ఇప్పుడు సంజయ్ చెప్పాడుగా, దాని తృప్తి కోసం కోరింది చేయమని. అది ఏం కోరితే అది చేస్తాను. తన కోరిక చాలా సార్లు చెప్పుకుంది, నా అత్తారింట్లోనే నేను కడతేరాలి అని. ఆ కోరిక తీరాలంటే మీరు మనసు మార్చుకొని అత్తయ్య మీద కనికరం చూపించి ఆవిడ ఇంటికి రానివ్వాలమ్మగారు. సీత, ఇంకా నేను దాన్ని కనికరించడం ఏమిటి? కష్టాలు పడ్డంత కాలం పడ్డది. అది నన్ను గెలిచింది, తనుగా నిలిచింది. ఈ స్థితిలో ఉన్న దాని మీద పంతం పాపం అవుతుందమ్మా, పాపం అవుతుంది. దాన్ని సాధించాలని చూస్తే దేవతలు శపిస్తారు. నేనసలు ఆడదాన్ని అనిపించుకోనమ్మా, ఆడదాన్ని అనిపించుకోను. సంజయ్, నా పెద్ద కోడల్ని నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఏంటి, ఇంటికి తీసుకెళ్తావా? ఎందుకురా అంత ఆశ్చర్యం? అది దానిల్లు. తనకి స్పృహ వచ్చాక తనని అడిగి తనకిష్టమైతేనే తీసుకెళ్తాను. తనకి ఆత్మాభిమానం ఎక్కువ. తనే కోరుకుందని సీత చెప్పింది కదా. తను నోరు తెరిచి అడగదు. అది అడగాల్సిన అవసరం లేదండి, నేనే తన్ని మన ఇంటికి రాశారు దాన్ని పిలుస్తారు.
అమ్మా అమ్మా అత్తయ్య గారు అమ్మా సీత అమ్మా అమ్మా నువ్వు నేనేనమ్మా నువ్వు రఘుని నీ రఘుని చూడమ్మా మాట్లాడమ్మా వాడే కాదు, మేమందరం వచ్చాం శారద. తప్పు శారద, తప్పు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి నమస్కారం పెట్టకూడదమ్మా, పెట్టకూడదు శారద. కోడలనత్తయ్య గౌరవం ఇవ్వాలి కదా. మనందరికన్నా పెద్దది ఇప్పుడు సీతమ్మ. అది చేసింది చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. సీత సీత బంగారం అత్తయ్య. ఏంటమ్మా బంగారం, నీకు ఇలా ఉంటే నాకు చెప్పనే లేదు. నేను ఇలా చూస్తూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానమ్మా. పాపం, తను చాలాసార్లు చెప్తానందిరా, నేనే తనని ప్రమాణాలతో కట్టేశాను. ఇందులో సీత తప్పేమీ లేదు. స్వర్ణ, సీత, అత్తయ్య గారు సీత నన్ను కన్న తల్లిలా చూసుకుంది. తను కంటికి రెప్పలా కాపాడుకుంది. చిన్న పిల్లైనా తను నా ఆయుష్ను పెంచింది. క్షణక్షణం తను భయంతో బతుకుతూ నన్ను ఎంతకాలం బతికించింది. శారదా, నిన్ను మన ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వస్తావా? పెద్ద కోడలి హోదాలో